హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు బ్యాంకులలో ఇంటి కోసం లోన్ తీసుకున్న ప్రజలకు ఇకపై లోన్ తీసుకోవాలనుకున్న ప్రజలకు వచ్చేసి బ్యాంక్ అయితే వడ్డీ రేట్లు తగ్గించింది. ఇలా వడ్డీ రేటు తగ్గించడం వల్ల నెలవారీ ఈఎంఐ కూడా తగ్గింది. అంటే రెపో రేట్ అయితే ఆర్బీఐ తగ్గించింది. అసలు ఈ రెపో రేట్ అంటే ఏంటంటే, మీరు ఏదైనా బ్యాంకుకి లోన్కి వెళ్ళినప్పుడు ఆ బ్యాంక్ వచ్చేసి ఆర్బీఐ దగ్గర నుంచి పైసలు తీసుకొని మీకు ఇస్తుంది. ఆర్బీఐ బ్యాంకులకు వడ్డీకి ఇస్తుంది కదా, అదే ఆ రేట్నే రెపో రేట్ అంటారు. ఈ రెపో రేట్ అనేది స్వల్పకాలిక వడ్డీ రేటు. దేశంలో ఆర్థిక పరిస్థితిని బట్టి రెపో రేట్ ఇంక్రీజ్ చేయడం ఆర్ డిక్రీజ్ చేయడం ఉంటుంది. అయితే నిన్న మనకు 0.25% అయితే రెపో రేటు తగ్గించడం జరిగింది. 25 పాయింట్స్ అయితే తగ్గించింది. అంటే ఇంత ముందుకు 6.25 ఉండే, ఇప్పుడు 6% వచ్చింది. అయితే ఇప్పుడు చూడండి, ఆర్బీఐ అనేది బ్యాంకులకు వడ్డీ వేస్తుంది కదా, ఆ వడ్డీయే కాకుండా మీకు ఇచ్చే బ్యాంకులు కూడా కొంచెం వడ్డీ వేసి మీకైతే రుణాలు ఇవ్వడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఆర్బీఐ 6% బ్యాంకులకు వడ్డీ మిత్తికిస్తే, ఈ బ్యాంకులు మీరు తీసుకున్న బ్యాంకులు వచ్చేసి 2.65 ఆర్ 2.75 2% అట్లా యాడ్ చేసి మీకు 8%కు ఆర్ 8.25%కు 8.65%కి మీకైతే మితికి ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు ఈ 0.25% అనేది తగ్గింది కనుక మీకు వచ్చేసి నెలకు అప్రాక్సిమేట్గా 1000 రూపాయలు తగ్గే అవకాశం ఉంది. ఎగ్జాంపుల్ చూసుకుంటే, ఒక 40 లక్షలు తీసుకున్నారు అనుకోండి మీరు, 8.75%కి 20 ఇయర్స్కి, అప్పుడు నెలవారీ ఈఎంఐ ఏమవుతుంది? 35,348 రూపాయలు అవుతుంది. ఇప్పుడు 8.25%కి చేరితే ఈఎంఐ వచ్చేసి 34,083 రూపాయలు. అంటే దాదాపుగా అప్రాక్సిమేట్గా మీకు ఈఎంఐ 1000 రూపాయలు తగ్గే ఛాన్స్ ఉంది. ఆర్బీఐ మనకు రెపో రేటు 6% చేసింది కనుక ఇప్పుడు దాదాపుగా ఈఎంఐ మీకు 1000 రూపాయలు తగ్గే అవకాశం ఉంది. అయితే ఆర్బీఐ తగ్గించినా కూడా అన్ని బ్యాంకులు అయితే అమలు చేయవు. పెద్ద పెద్ద బ్యాంక్స్ అయితే మీకు ఆటోమేటిక్గా తగ్గిస్తాయి, కానీ కొన్ని బ్యాంకులు అయితే తగ్గించవు. కొన్నిసార్లు నిధుల సమీకరణ ఖర్చులు పెరగడం, నికర వడ్డీ మార్జిన్లపై ఒత్తిడి వంటి ఇతర కారణాల వల్ల ఆర్బీఐ ప్రయోజనాన్ని తమ ఖాతాదారులకు బదిలీ చేయడంలో బ్యాంకులు ఆలస్యం చేయవచ్చు. ఇది అప్డేట్. సో లోన్లు తీసుకోవాలనుకున్న వాళ్ళకి ఇప్పుడు వడ్డీ రేట్ అయితే తక్కువగా ఉంది. వడ్డీ రేట్ తగ్గింది కనుక ఈఎంఐ కూడా తగ్గుతుంది. ఇది అప్డేట్. వీడియోని లైక్ చేయండి. ఇక్కడ డిస్ప్లే చేసిన పేపర్లను మీరు కూడా ఒకసారి చదువుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.